మనం ఎవరు? కనిపించే ఈ జగత్తు నిజమా లేక భ్రమ? సత్యం ఏంటి? ఈ ప్రశ్నలు వేల సంవత్సరాలుగా మానవ మనసును తొలిచాయి. 8వ శతాబ్దంలో ఒక యువకుడు ఈ ప్రశ్నలకు తనదైన సమాధానం కనుగొన్నాడు. ఆయనే జగద్గురువుగా పిలువబడే ఆదిశంకరాచార్యుల వారు. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సనాతన ధర్మ పునరుద్ధరణలో అత్యంత ముఖ్యమైన ఆచార్యులలో ఒకరు. ఆదిశంకరుడు కనుగొన్న సత్యం ఏంటి? ఇది మన జీవితాన్ని ఎలా మార్చగలదు? శంకరాచార్య యొక్క ఆలోచనల ప్రయాణంలో మనం కూడా చేరదాం. క్రీస్తు శకం 788 ప్రాంతంలో కేరళలోని కాలడి అనే గ్రామంలో శివగురు ఆర్యాంబ దంపతులకు ఆయన జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణమైన మేధాశక్తిని ప్రదర్శించి కేవలం 8 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్ష స్వీకరించి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలపై లోతైన జ్ఞానాన్ని పొందారు. భారతదేశం అంతటా పర్యటించి వివిధ తత్వవేత్తలతో వాదనలు చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. ప్రస్థానత్రయం అనగా బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వాటిపై అద్భుతమైన భాష్యాలు రాశారు. అనేక ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు కూడా రచించారు. ఇక ఆయన కనుగొన్న సత్యం మరియు బోధల సారాంశం గురించి తెలుసుకుందాం. నిజానికి ఆదిశంకరుడు కొత్తగా ఏ సత్యాన్ని కనుగొనలేదు. వేదాలు, ఉపనిషత్తులలో అప్పటికే ఉన్న సత్యాన్ని తర్కబద్ధంగా, స్పష్టంగా వివరించి పునఃస్థాపించారు. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతానికి మూలపురుషుడు కాదు. అద్వైత భావనలు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాలలో, భగవద్గీతలో అంతర్లీనంగా ఉన్నాయి. శంకరులకు ముందు కూడా గౌడపాదుల వంటి ఆచార్యులు అద్వైతాన్ని ప్రవచించారు. అయితే శంకరాచార్యులు అప్పటికే ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని క్రమబద్ధీకరించి తార్కికంగా సుస్థిరం చేశారు. దానిపై ఉన్న అపార్థాలను, విమర్శలను ఖండించి స్పష్టమైన వ్యాఖ్యానాలు రాశారు. దేశమంతటా పర్యటించి వాదోపవాదాల ద్వారా అద్వైతానిదే అగ్రస్థానమని నిరూపించి దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. బౌద్ధ మతం వంటి ఇతర తాత్వికతల ప్రభావంతో సన్నగిల్లుతున్న వైదిక ధర్మానికి, ముఖ్యంగా అద్వైత వేదాంతానికి పునర్వైభవాన్ని కల్పించారు. కాబట్టి ఆయనను అద్వైత సిద్ధాంతాన్ని అత్యంత సమర్థవంతంగా వ్యవస్థీకరించి ప్రచారం చేసి పునఃస్థాపించిన యుగ పురుషుడిగా చెప్పవచ్చు. పీఠాలు ఎందుకు స్థాపించారు? శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి భారతదేశం 4 దిక్కులలో 4 ప్రధాన పీఠాలను స్థాపించారు. శృంగేరి శారదా పీఠం యజుర్వేదానికి ప్రాధాన్యత, ద్వారకా కాళికా పీఠం సామవేదానికి ప్రాధాన్యత, పూరి గోవర్ధన పీఠం ఋగ్వేదానికి ప్రాధాన్యత, జ్యోతిర్మఠం బదరీపీఠం అధర్వణ వేదానికి ప్రాధాన్యత. ఉద్దేశాలు: వేద ధర్మాన్ని, అద్వైత తత్వాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందించే కేంద్రాలుగా పనిచేయడం, సనాతన వైదిక సమాజానికి మార్గనిర్దేశం చేయడం, సన్యాస సంప్రదాయాన్ని పటిష్టం చేయడం. శ్రీ ఆదిశంకర భగవత పాదులు కేవలం 32 సంవత్సరాల వయసులో శరీరాన్ని వదిలారు. కానీ శంకరుల బోధలు, ఆలోచనలు శాశ్వతంగా జీవిస్తున్నాయి. శంకరాచార్యుల అద్వైత వేదాంతం మనకు చెప్పే ప్రధాన సత్యం చాలా లోతైనదని మరియు శక్తివంతమైనదని. దాని సారాంశం ఇది: బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మేవనా అపరః. ఈ వాక్యాన్ని విడమరిచి చూస్తే అద్వైతం చెప్పే సత్యం స్పష్టమవుతుంది. బ్రహ్మ సత్యం. ఈ విశ్వంలో కాలానికి, మార్పుకు అతీతమైన శాశ్వతమైన ఏకైక సత్యం కేవలం పరబ్రహ్మ మాత్రమే. ఈ బ్రహ్మం నిర్గుణమైనది, నిరాకారమైనది, నిత్యమైనది, శుద్ధ చైతన్య స్వరూపమైనది. ఇది అన్నిటికీ ఆధారం, కానీ దేనిపైన ఆధారపడనిది. జగన్మిథ్య. మనం ఇంద్రియాల ద్వారా అనుభవించే ఈ ప్రపంచం పూర్తిగా అసత్యమని కాదు, కానీ పారమార్థిక దృష్టితో చూసినప్పుడు అది మిథ్య. మిథ్య అంటే శాశ్వతం కానిది, మారుతూ ఉండేది, బ్రహ్మంపై అధ్యారోపితమైనది. తాడును చూసి పాము అని భ్రమపడినట్లు బ్రహ్మాన్ని ఈ ప్రపంచంగా భ్రమపడతాం. వ్యావహారికంగా ఇది సత్యమే, కానీ జ్ఞానోదయం కలిగినప్పుడు దీని అసలు స్వభావం తెలుస్తుంది. కలలోని సంఘటనలు మేల్కొనే వరకు నిజంగానే అనిపించినట్లు. జీవో బ్రహ్మైవనా అపరః.
ఇదే అద్వైతం యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం. ప్రతి జీవుడిలోనూ ఉన్న ఆత్మ ఆ పరబ్రహ్మం కంటే వేరు కాదు, ఆ బ్రహ్మమే. అజ్ఞానం అనే తెర వలన మనం మన నిజస్వరూపాన్ని మరచి మనల్ని మనం ఈ శరీరం, మనస్సు, అహంకారాలతో కూడిన పరిమితమైన వ్యక్తిగా భావిస్తాం. ఈ అజ్ఞానం తొలగినప్పుడు నేనే బ్రహ్మమును, నీవే అది అనే మహాకావ్యాల సత్యం అనుభవంలోకి వస్తుంది. సారాంశంగా శంకరుల అద్వైతం చెప్పే సత్యం ఏకత్వం, అంతా ఒకటే. కనిపించే భిన్నత్వం అంతా మాయ వలన ఏర్పడిన భ్రమే. సముద్రంలో అలలు, నురుగు, బుడగలు వేర్వేరుగా కనిపించినా అవన్నీ నీరే అయినట్లు జీవులందరూ, ఈ ప్రపంచం అంతా ఆ ఏకైక బ్రహ్మ చైతన్యంలో భాగమే. నీ నిజస్వరూపం బ్రహ్మమే. నీవు దుఃఖానికి, జనన మరణాలకు అతీతమైన సచ్చిదానంద స్వరూపుడవైన బ్రహ్మానివి. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం. ఈ జ్ఞానం వలన భయం, దుఃఖం, అశాంతి తొలగిపోయి శాశ్వతమైన ఆనందం, శాంతి లభిస్తాయని అద్వైతం బోధిస్తుంది. ఇది కేవలం మేధోపరమైన అవగాహన కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన సత్యం. శ్రీ ఆదిశంకర భగవత్పాదుల అద్వైత భాష్యాన్ని తెలుసుకున్నారు కదా. మీ ఆలోచనలను కమెంట్లలో పంచుకోండి. మరియు మరిన్ని ఆధ్యాత్మిక తత్వాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మహానీయుని తత్వం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.